Hello all, welcome to the YouTube live session. I am Phani Krishna, faculty of AC Engineering Academy. Today in this 1 hour YouTube live session, I will be discussing some important concepts on microprocessors. That is the subject. While solving few questions please, because all the concepts of microprocessors according to the given syllabus I cannot discuss within 1 hour. So while solving some questions, some important questions, I will try to explain the concepts. This is mainly for those aspirants who are appearing for TSPSC Polytechnic lecturers exam. Right? Let's start with the syllabus. Few minutes I will try to spend for looking at what is given syllabus and what is the preparation strategy. Then we will start with the questions. Let's see what is the syllabus given. Chuddam syllabus em icharo chuddam. Microprocessor basics 8085 and 8086. Architecture, programming and interfacing. Both 8085 emo 8-bit general purpose microprocessor, 8086 emo 16-bit general purpose microprocessor. Both are microprocessors only, normally interprocessors according to syllabus. 8051 microcontroller basics, architecture, addressing modes and instructions. Idi ichina syllabus. Right? Let's see what is supposed to be the preparation strategy. Meer even nerchukovali. Already diploma level lono, degree level lono, ante engineering level lono already nerchukunnaru, but in general what you are supposed to learn. Let it be for what you call any other exam. I mean 8085 kanivandi, 8086 kanivandi, 8051 kanivandi. Edaina రెండు మైక్రోప్రాసెసర్ కానివ్వండి, మైక్రో కంట్రోల్ కానివ్వండి, లేకపోతే లేటర్ ఒక అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోల్ కూడా కానివ్వండి, ఏదైనా సరే మీరేం నేర్చుకోవాలి? ఆర్కిటెక్చర్ చదవాలి, రిజిస్టర్స్ గురించి నేర్చుకోవాలి, పిన్ డీటెయిల్స్ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, ఇంటర్ఫేసింగ్ గురించి నేర్చుకోవాలి, ఇన్స్ట్రక్షన్ సెట్ నేర్చుకోవాలి. సింపుల్గా 1 లైన్ ఉంటుంది సిలబస్లో. ఆర్కిటెక్చర్, ప్రోగ్రామింగ్ అండ్ ఇంటర్ఫేసింగ్ ఎక్కడైనా అదే ఉంటుంది. ఏపీఎస్సీ ఎగ్జామ్ అంటే జెన్కో ట్రాన్స్కో ఎగ్జామ్ కానీ వేరే పిఎస్సీ ఎగ్జామ్ సిలబస్లో కానీ ఇలాగే ఇస్తారు. 1 లైన్ సిలబస్, ఆర్కిటెక్చర్, ఇంటర్ఫేసింగ్ అండ్ ప్రోగ్రామింగ్. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ సపోజ్ టు లెర్న్. కానీ ఎవరు మిమ్మల్ని ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేయమని అడగరు కదా. థియరిటికల్ ఎగ్జామ్లో అడుగుతారు, థియరిటికల్ క్వశ్చన్లో అడుగుతారు. డ్రా ద ఆర్కిటెక్చర్ ఆఫ్ 8085 ప్రాసెసర్ ఆర్ 8086 ప్రాసెసర్ విత్ ఏ నీట్ స్కెచ్ అని 10 మార్క్స్కో 15 మార్క్స్కో. డ్రా ద పిన్ డయాగ్రామ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ అని, డ్రా ద ఇంటర్ఫేసింగ్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్ విత్ ఏ మెమరీ అని, లేకపోతే ఎక్స్ప్లెయిన్ ద అరిథమెటిక్ గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అని అట్లా అడుగుతారు. ఇక్కడ ఎవరు అడుగుతారు? ఆబ్జెక్టివ్ క్వశ్చనింగ్లో. సో జస్ట్ గో త్రూ ద ఆర్కిటెక్చర్ అంటే చూడండి ఒకసారి ఆ డయాగ్రామ్ ఎట్లా ఉందో, బిల్డింగ్ బ్లాక్స్ ఏమున్నాయి, ఇట్లాంటి దాని మీద క్వశ్చన్ రావచ్చు. వాట్ ఈస్ దేర్ ఇన్ సైడ్ ఆఫ్ ఏ మైక్రో ప్రాసెసర్ అని చెప్పి. అండ్ ఫంక్షనల్ ఆపరేషన్, ఫంక్షనల్ ఫ్లో, ఫంక్షనల్ ఆపరేషన్ అది ఎట్లా ఉంది. ఓకే, ఇది నేర్చుకోవాలి మీరు. ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, నీట్ స్కెచ్ ఎవరు అడగరు మిమ్మల్ని. అలాగే రిజిస్టర్స్ అన్నప్పుడు వాట్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ ద రిజిస్టర్స్? సింబల్స్, అక్యుములేటర్ ఏంటి, రైట్స్, వాట్ ఈజ్ ప్రోగ్రామ్ కౌంటర్, వాట్ ఈజ్ స్టాక్ పాయింటర్, రైట్స్. అలాంటి రిజిస్టర్స్ ఏమున్నాయి, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఏమున్నాయి, స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ఏమున్నాయి, సింబల్స్ అండ్ దేర్ యూటిలిటీ, రైట్స్, యూటిలైజేషన్. ప్రోగ్రామ్ కౌంటర్ దేనికోసం వాడతారు, అక్యుములేటర్ దేనికోసం వాడతారు, స్టాక్ పాయింటర్ దేనికోసం వాడతారు, అవన్నీ తెలుసుకోవాలి. అండ్ పిన్ డీటెయిల్స్ ఆబ్వియస్లీ 40 పిన్స్ ఉంటాయి కదా, ఆల్ ద పిన్స్ యూ హావ్ టు స్టడీ, గ్రూప్స్ ఆఫ్ ద పిన్స్. పవర్ సప్లై పిన్స్ ఏంటి, క్లాక్ రిలేటెడ్ పిన్స్ ఏంటి, రీసెట్ పిన్ ఏంటి, అడ్రస్ పిన్స్ ఎన్ని ఉన్నాయి, డేటా పిన్స్ ఎన్ని ఉన్నాయి, కంట్రోల్ పిన్స్ ఏంటి, రీడ్ అండ్ రైట్ పిన్స్ ఏంటి, ఇంటరప్ట్ పిన్స్ ఏంటి. దెన్ ఇంటర్ఫేసింగ్లో ప్లీజ్ అండర్స్టాండ్, క్వశ్చన్స్ ఏమి ఇంటర్ఫేసింగ్ డయాగ్రామ్ మీద అడగరు కదా. కాకపోతే ఒక లాజిక్ సర్క్యూట్ ఇచ్చి చిప్ సెలెక్ట్ సిగ్నల్ జనరేట్ చేస్తుందని చెప్పి స్టార్టింగ్ అడ్రస్ టు ఎండ్ అడ్రస్ అడగచ్చు. అయితే ఒక మెమరీ సైజ్ ఇచ్చి నెంబర్ ఆఫ్ అడ్రస్ పిన్స్ అడగచ్చు. సో అట్లాంటి ఇంటర్ఫేసింగ్ డీటెయిల్స్ కొన్ని నేర్చుకోవాలి మీరు. అండ్ ఇన్స్ట్రక్షన్ సెట్, గ్రూప్స్ అంటే ఏంటి, డేటా ట్రాన్స్ఫర్ గ్రూప్లో ఉన్నాయి, అర్థమెటిక్ గ్రూప్లో ఉన్నాయి, లాజికల్ గ్రూప్లో ఉన్నాయి, బ్రాంచ్ కంట్రోల్ గ్రూప్లో, ఇట్లా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరో మిమ్మల్ని ప్రోగ్రామ్ రాయమని అడగారు. ఇంజనీరింగ్ లెవెల్లో, డిప్లొమా లెవెల్లో అడుగుతారు చూడండి, సబ్జెక్టివ్ క్వశ్చన్స్, కన్వెన్షనల్ క్వశ్చన్స్. ఏమని, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ ద సమ్ ఆఫ్ ద ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్. ఎవరు అడుగుతారు అట్లా? చిన్న ప్రోగ్రామ్ ఇస్తారు, లేకపోతే ఒక 2 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఫ్లాగ్స్ వాల్యూ ఏంటంటారు, పిఎస్డబ్ల్యూ కంటెంట్ ఏమంటారు, అక్యుములేటర్ కంటెంట్ ఏమంటారు, స్టాక్ పాయింటర్ ఏంటంటారు, అట్లా. ఓకే, సో దిస్ ఈజ్ వాట్, ఏ ప్రాసెసర్ అయినా మీరు నేర్చుకునే అపియర్ అయ్యే ఎగ్జామ్ని బట్టి యూ హ్యావ్ టు స్టడీ. దిస్ ఈజ్ వాట్ యు ఆర్ సపోజ్ టు స్టడీ. డోంట్ ట్రై టు రిమెంబర్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్. చిన్న ప్రోగ్రామ్ ఇస్తారు, కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ మీరు ఐడెంటిఫై చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు కరెక్ట్ ఇన్స్ట్రక్షన్సే ఇస్తారు ఇచ్చిన ప్రోగ్రామ్లో.
దాని అవుట్పుట్ ఏమొస్తుందో ఎగ్జిక్యూట్ చేస్తే అది గుర్తుపెట్టుకో. ఓకే, సో 1 by 1 విల్ సీ ద క్వశ్చన్స్. దాని తర్వాత ఒకటి చూద్దాము. లెట్స్ స్టార్ట్ విత్. సో నేను ఎట్లా ప్రిపేర్ చేశానంటే 8085, 8086, 8051 3 ఉన్నాయి కాబట్టి సిలబస్లో 2 questions on 8085, 2 questions on 8086, 2 questions on 8051 లైక్ దట్ అట్లా ప్రిపేర్ చేశాను. చూద్దాం. లెట్స్ సీ. ఇన్ ఎ మైక్రో కంప్యూటర్ CPU has the following: ALU, memory, control units, registers, memory, control unit, ALU, registers, ALU, IO processor and memory. ఒక మైక్రో కంప్యూటర్లో ఉండే మెయిన్ బిల్డింగ్ బ్లాక్ మైక్రో ప్రాసెసర్ కాదండి. CPU అంటేనే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అది మైక్రో ప్రాసెసర్. యాక్చువల్గా మైక్రో కంప్యూటర్లో ఉండే CPUలో మీకు ఏ బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. మీరు ఏ ప్రాసెసర్ అయినా తీసుకోండి. ఒక జనరల్ పర్పస్ మైక్రో ప్రాసెసర్ తీసుకుంటే CPU అనండి, లేకపోతే మైక్రో ప్రాసెసర్ అనండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, మెయిన్లీ 3 బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి. 3 ఉంటాయి బిల్డింగ్ బ్లాక్స్. ఫంక్షనాలిటీ చెప్పను, జస్ట్ బ్రీఫ్గా చెప్తాను. ఒకటి కంట్రోల్ యూనిట్, ఇంకొకటి అరిథమెటిక్ అండ్ లాజిక్ యూనిట్, ఇంకొకటి రిజిస్టర్ యూనిట్. దీస్ ఆర్ ద 3 బిల్డింగ్ బ్లాక్స్. ఏ ప్రాసెసర్ అయినా 8085 కానివ్వండి, 8086 కానివ్వండి, జనరల్ పర్పస్ మైక్రో ప్రాసెసర్. ఇది మైక్రో కంప్యూటర్ కాదు. మీరు ఇంకా దీనికి ఎలిమెంట్స్ కనెక్ట్ చేస్తే అది అప్పుడు ఆ మొత్తం డిజైన్ మైక్రో కంప్యూటర్ అవుతుంది. దిస్ ఈజ్ ఎ మైక్రో ప్రాసెసర్. మెమరీ ఉండదు. ఇన్సైడ్ ఏ జనరల్ పర్పస్ మైక్రో ప్రాసెసర్ దేర్ ఈజ్ నో మెమరీ. మెమరీ విల్ బి కనెక్టెడ్ ఎక్స్టర్నల్లీ. ఇక్కడ ఒక మెమరీ కనెక్ట్ చేస్తాం, దట్ ఈజ్ లైక్ రామ్ ఐసీ కనెక్ట్ చేస్తాము, ర్యామ్ ఐసీ కనెక్ట్ చేస్తాము, ఇంకా ఐఓ డివైజెస్ త్రూ పోర్ట్స్ కనెక్ట్ చేస్తాము, ఐఓ డివైజెస్ కనెక్ట్ చేస్తాం. వీటిలన్నిటినీ CPUకి ఇంటర్ఫేస్ చేస్తాము. రైట్, దిస్ ఈజ్ వాట్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఏ మైక్రో కంప్యూటర్. ఇది నేను గీసిన రఫ్ డయాగ్రామ్ మైక్రో కంప్యూటర్. CPU ఉంటుంది, దట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ద మైక్రో కంప్యూటర్. రామ్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ఐఓ డివైజెస్ ఉంటాయి. ఓకే, ఈజ్ నో మెమరీ ఇన్సైడ్ ఏ మైక్రో ప్రాసెసర్. ఆల్వేస్ రిమెంబర్, మెమరీ ఉంటే దాన్ని మైక్రో ప్రాసెసర్ అనము, దాన్ని మైక్రో కంట్రోలర్ అంటాం. ఇంకో క్వశ్చన్లో చూద్దాం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. ఓకే, కంట్రోల్ యూనిట్, ALU, రిజిస్టర్ యూనిట్స్, 3 బిల్డింగ్ బ్లాక్స్. ఆన్సర్ ఇస్ C. ఇన్ ఏ మైక్రో కంప్యూటర్ CPU హ్యాస్ ద ఫాలోయింగ్. ఏంటవి? కంట్రోల్ యూనిట్, ALU, రిజిస్టర్స్. ఏ ఆప్షన్లో అయితే మెమరీ అని ఉంటుందో, మెమరీ మెమరీ మెమరీ. ఐఓ ప్రాసెసర్ CPUలో ఎందుకు ఉంటుందండి? రైట్, జనరల్ పర్పస్ మైక్రో ప్రాసెసర్లో ఉండదు. యూ హావ్ టు కనెక్ట్ ఇట్ ఎక్స్టర్నల్లీ. సో ఆన్సర్ ఇస్ C. లెట్స్ సీ వన్ మోర్ క్వశ్చన్. Addressing capacity of 8085 microprocessor is, what is the addressing capacity? 4 KB, 64 KB, 16 KB, 1 MB. What is the addressing capacity of 8085 microprocessor? లేకపోతే ఇంకో క్వశ్చన్లో చూస్తాం. నెక్స్ట్ క్వశ్చన్లో వాట్ ఈస్ ద అడ్రసింగ్ కెపాసిటీ ఆఫ్ 8086 మైక్రోప్రాసెసర్. ఓకే, ఇక్కడ 8085 అంటున్నాడు. ఏంటి అడ్రసింగ్ కెపాసిటీ అంటే, ప్లీజ్ అండర్స్టాండ్, ఒక మైక్రోప్రాసెసర్కి అడ్రస్ లైన్స్ ఉంటాయి, డేటా లైన్స్ ఉంటాయి. 2 రకాల లైన్స్ ఉంటాయి. అడ్రస్ విల్ బి జనరేటెడ్ బై ద మైక్రోప్రాసెసర్ టు సెలెక్ట్ ఎ స్లేవ్. 100 స్లేవ్స్, కొన్ని స్లేవ్స్, థౌజండ్స్ ఆఫ్ స్లేవ్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఒక స్లేవ్ని ఎప్పుడు సెలెక్ట్ చేసుకుంటుంది మైక్రోప్రాసెసర్. అది మెమరీ లొకేషన్ కావచ్చు, ఐఓ డివైస్ కావచ్చు. చూపించాను కదా ఇప్పుడే, రామ్ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ఐఓ డివైజెస్ ఉంటాయి కదా. ఎప్పుడు ఒకే ఒక స్లేవ్ని సెలెక్ట్ చేస్తుంది. దానికోసం అడ్రస్ పంపిస్తుంది. ఎన్ని అడ్రసెస్ పంపించగలదు? ద టోటల్ నెంబర్ ఆఫ్ యూనిక్ అడ్రసెస్ దట్ కెన్ బి జనరేటెడ్ బై ద మైక్రోప్రాసెసర్ ఈజ్ నోన్ యాజ్ అడ్రసింగ్ కెపాసిటీ. దట్ డిపెండ్స్ అపాన్ నాట్ ఆన్ డేటా లైన్స్, నాట్ ఆన్ కంట్రోల్ లైన్స్, బట్ ఆన్ అడ్రస్ లైన్స్. 8085 మైక్రోప్రాసెసర్కి 16 అడ్రస్ లైన్స్ ఉన్నాయి. అరే చెప్పలేదు కదా అంటే చెప్పరు. ఐసీ నెంబర్ ఇచ్చారుగా, ఇంటెల్ 8085 అని. ఇంటెల్ 8085 అని ఇచ్చారో అది మీ సిలబస్లో ఉంది అంటే మీకు తెలిసి ఉండాలి. 8085 ఎన్ని అడ్రస్ లైన్స్ ఉన్నాయి? 16 అడ్రస్ లైన్స్ ఉన్నాయి. ఐఎమ్ రైటింగ్ హియర్ 16-bit అడ్రస్ బస్. ఐఎమ్ నెంబరింగ్ యాక్చువల్లీ ఆఫ్టర్ డీమల్టిప్లెక్సింగ్ A0 to A15. So what microprocessor can do? 8085 can send what at any time to select a device, it can send 16-bit address. It cannot receive address, please, to select a slave. Thousands of slaves connect అయి ఉంటాయి మైక్రోప్రాసెసర్కి. ఒక స్లేవ్ని సెలెక్ట్ చేసుకోవడానికి 16-bit అడ్రస్ పంపిస్తుంది. అలాంటి ఎన్ని 16-bit అడ్రసెస్ పంపించగలదు? దట్ ఈజ్ వాట్ నోన్ యాజ్ అడ్రసింగ్ కెపాసిటీ. ఇట్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్.
16 అడ్రస్ లైన్స్ ఉన్నాయి కాబట్టి 16 బిట్ అడ్రస్ పంపిస్తుంది. సో ఎన్ని అడ్రసెస్ పంపించగలదు? 2 power 16. దట్ ఈస్ ద రిలేషన్. 2 power 16 addresses. One address is going to be assigned to one byte. ఒక అడ్రస్ ఒక బైట్కి అసైన్ చేస్తాం. సో 2 power 16 అడ్రసెస్ అంటే 2 power 16 బైట్స్. బి అంటే బిట్స్ కాదు బాబు, బి అంటే బైట్స్. సో హౌ మచ్? బట్ ఇక్కడ 2 power 16 అని ఇవ్వలేదుగా, ఏమని ఇచ్చారు? కేబీల్లో ఇచ్చారు. సో రిమెంబర్ హియర్ ఐఎమ్ రైటింగ్ 2 power 10 ఈజ్ 1 KB, 1K అదర్వైజ్. 2 power 20 అంటే 1 మెగా. 2 power 30 అంటే 1 గిగా. 3. 2 power 10 is 1K, 1 kilo. That is equal to 1024 elements. 2 power 10 అంటే 1 mega. 2 power 30 అంటే 1 giga. So you talk no 2 power 16 అంటే it is less than 2 power 20 కదా. So you better mention in terms of kilo. So I am separating 2 power 10 from this. 2 power 10 bytes. So ఇక్కడ ఎంత? 2 power 6. 2 power 6 by 2 power 10 bytes. What is 2 power 6? You know, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, 2s are 32, 2s are 64. 2 power 6 is 64. 2 power 10 is 1 kilo. That is 64 KB. మీరు క్యాలిక్యులేట్ చేస్తే 2 power 6 into 1024 అని 65,536 bytes. అది అడ్రసింగ్ కెపాసిటీ 8085. ఒకసారి ఎప్పుడో నాకు లాంగ్ బ్యాక్ గేట్ ఎగ్జామ్లో వాట్ ఈస్ ద అడ్రసింగ్ కెపాసిటీ ఆఫ్ 8-bit మైక్రోప్రాసెసర్ లాంగ్ బ్యాక్ అని అడిగారు. కెనాట్ బి. కొంతమంది రాశారు 8-bit మైక్రోప్రాసెసర్ అన్నారు కదా, 256 bytes గేట్ ఈసీ ఆర్ 64 KB. జనరల్గా 8-bit మైక్రోప్రాసెసర్ అంటే 8085. అట్లా ఎట్లా? ప్రతి 8-bit మైక్రోప్రాసెసర్ 8085 కాదు కదా. నెంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్ తెలిస్తేనే మీరు అడ్రసింగ్ కెపాసిటీ గురించి కన్క్లూడ్ చేయగలరు. అయితే ఐసీ నెంబర్ ఇవ్వాలి, ఇలాగ 8085 అని ఇస్తేనే. సో 8085కి 16 అడ్రస్ లైన్స్ ఉంటాయి కాబట్టి 2 power 16 bytes ఇస్ అడ్రసింగ్ కెపాసిటీ. దట్ ఈస్ 64 KB. ఇంకో ప్రాసెసర్కి ఇంకో కొన్ని డిఫరెంట్ 10 అడ్రస్ లైన్స్ ఉండొచ్చు. నెంబర్ ఆఫ్ డేటా లైన్స్కి అడ్రసింగ్ కెపాసిటీకి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. అడ్రస్ లైన్స్ తెలిస్తేనే, టోటల్ నెంబర్ ఆఫ్ అడ్రస్ లైన్స్ తెలిస్తేనే మీరు అడ్రసింగ్ కెపాసిటీ కన్క్లూడ్ చేయగలరు. ఓకే, ద అడ్రసింగ్ కెపాసిటీ ఆఫ్ 8085 మైక్రోప్రాసెసర్ is 64 KB. Let's see one more question. The addressing capacity of 8086 microprocessor is 64 KB, 128 MB, 4 KB, 1 MB. Addressing capacity of 8086. I just added అన్ని 8085 మీద చెప్పడం ఎందుకని, some questions on 8086, some are on 8051. అట్లా ఆ సీక్వెన్స్లో వెళ్దాం. అడ్రసింగ్ కెపాసిటీ ఆఫ్ 80, మీకు తెలిసి ఉండాలి 8086కి ఎన్ని అడ్రస్ లైన్స్ ఉన్నాయి. సో ఐఎమ్ రైటింగ్ వన్ స్టేట్మెంట్ హియర్. 8086 is a 16-bit microprocessor. 8085 is 8-bit microprocessor that has 8 data lines. Sorry, not 8085 kada, 8086. 16 address data lines, 16 data lines and 20 address lines. 16 డేటా లైన్స్ ఉంటాయి, 20 అడ్రస్ లైన్స్ ఉంటాయి. మల్టిప్లెక్సింగ్ చేసుకోండి. సో 20 అడ్రస్ లైన్స్ ఉన్నాయి. సో వాట్ ఈస్ ద అడ్రసింగ్ కెపాసిటీ ఆఫ్ 8086? 2 power 20. It can generate 2 power 20 addresses. One address can be assigned to one memory byte. So 2 power 20 bytes. 2 power 20 అంటే ఎంతమ్మా? Just now I told you 2 power 10 is 1K, 2 power 20 is 1 mega. So 1 MB is the addressing capacity of 8086. 8085 is 8-bit microprocessor that has 8 data lines and 16 address lines. 8085. 8086 is a 16-bit microprocessor that has 16 data lines and 20 address lines. So addressing capacity is 1 MB. I gave here answer. Answer is D. Addressing capacity of 8086 microprocessor is 1 MB. Okay. Let's see one more question. 8051 microcontroller has on-chip ROM of size dash and on-chip RAM of size dash. 8051 ఏదో ఒకటే అడగచ్చు, రెండు అడగాలని లేదా. I just added one more. On-chip ROM ఎంత అని అడగచ్చు, లేకపోతే on-chip RAM ఎంత అని అడగచ్చు. On-chip అనండి,
ఇంటర్నల్ అనండి, ఎంబెడెడ్ అనండి, ఎనీథింగ్. ఏంటది? మైక్రో ప్రాసెసర్ కాదండి. మైక్రో ప్రాసెసర్లో మెమరీ ఉండదు ఇన్సైడ్. 8085 కానివ్వండి, 8086 కానివ్వండి, బ్రీఫ్గా చెప్పాను నేను. 3 బిల్డింగ్ బ్లాక్స్ ఉంటాయి: కంట్రోల్ యూనిట్స్, అరిథమెటిక్ లాజిక్ యూనిట్స్, రిజిస్టర్. అరే ఇంకా మెమరీ ఏమి ఉండదు. రిజిస్టర్స్ని మెమరీ అనుకోవడానికి వీల్లేదు. థౌజండ్స్ ఆఫ్ మెమరీ లొకేషన్స్ ఉంటేనే అప్పుడు అది మెమరీ. సో ఏంటి ఆప్షన్స్? 64 KB అండ్ 4 KB, 4 KB అండ్ 128 bytes, 64 KB అండ్ 128 bytes, 4 KB అండ్ 256 bytes. యాక్చువల్లీ ఒకటే అడగచ్చు, నేను 2 యాడ్ చేస్తాను క్వశ్చన్. సో మీకు ముందర అర్థం కావాలి అసలు మైక్రో కంట్రోలరు ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ మైక్రో ప్రాసెసర్ అండ్ మైక్రో కంట్రోలర్. జస్ట్ బ్రీఫ్లీ బ్లాక్ లెవెల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. మైక్రో ప్రాసెసర్లో ఏముంటున్నాయని చెప్పాను, ఇది మైక్రో కంట్రోలర్, రైట్? బిగినింగ్లో ఫస్ట్ క్వశ్చన్లో చూసాంగా. మైక్రో ప్రాసెసర్లో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, రిజిస్టర్ యూనిట్ ఉంటుంది, ఏఎల్యూ కూడా ఉంటుంది. ఇదంతా కలిపి CPU అంటాం, ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. అంతే, ఇందులో కూడా అవే ఉంటాయి. బట్ యాజ్ వన్ పార్ట్ 3 బిల్డింగ్ బ్లాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, one is a control unit, another one is a arithmetic logic unit, another one is a register unit. ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఉంటాయి. ఎందుకు ఏం చెప్పాను, ఆ CPUకి మీరు రామ్, ర్యామ్ ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయాలి. అదే ఇక్కడ ఇన్సైడ్ ఏ మైక్రో కంట్రోలర్ దెర్ ఈజ్ రామ్. సేమ్ సైజు ఉండదండి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. రామ్ ఇంటర్నల్గా ఉంటుంది, ర్యామ్ ఇంటర్నల్గా ఉంటుంది. మళ్ళీ ఇంటర్నల్ రాయక్కర్లేదు, ఇన్సైడే ఉంటుంది. మైక్రో కంట్రోలర్ చిప్లో ఉంటుంది రామ్. ఇంకేముంటాయి? జస్ట్ ఐఎమ్ యాడింగ్ సమ్ మోర్ పాయింట్స్ హియర్. ఇంకా ఏముంటాయండి? ఇంకా సమ్ కంట్రోల్ ఫీచర్స్ ఉంటాయి, ఎక్స్ట్రా కంట్రోల్ ఫీచర్స్ ఉంటాయి. అంటే ఏంటి? టైమర్సు, కౌంటర్సు, ఇంకా అడ్వాన్స్డ్ మైక్రో కంట్రోలర్స్లో ఇన్బిల్ట్ A to D కన్వర్టరు, D to A కన్వర్టరు, వాచ్ డాగ్ టైమరు, కంట్రోల్ ఫీచర్స్. వాటిల్ని మ్యానిపులేట్ చేయడానికి మీకు స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ కూడా ఉంటాయి. అరే ఇక్కడ ఉంది కదా రిజిస్టర్స్ అంటే, ఇక్కడ జనరల్ పర్పస్ రిజిస్టర్స్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ ఉంటాయి. ఇక్కడ రిజిస్టర్ యూనిట్లో అక్యూములేటర్, B రిజిస్టర్, అట్లా జనరల్ పర్పస్ రిజిస్టర్స్, స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ అంటే పాయింటర్స్ ఉంటాయి. స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అంటే మీరు మైక్రో కంట్రోల్ చదివినప్పుడు అర్థమవుతుంది, వినే ఉంటారు. TMOD, TCON, IE, IP, SCON, SBUF, TCON, ఇవన్నీ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. దేనికోసము? TCON, TMOD టైమర్స్ని మ్యానిపులేట్ చేయడానికి, IE, IP ఇంటరప్ట్స్తో డీల్ చేయడానికి, SCON, SBUF సీరియల్ కమ్యూనికేషన్, సీరియల్ పోర్ట్ని మ్యానిపులేట్ చేయడానికి స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఉంటాయి. ఇంకా IO పోర్ట్స్ ఉంటాయి. IO పోర్ట్స్ మైక్రో ప్రాసెసర్లో ఉండవు. మీరు చదివే ఉంటారు, ఒక యూనిట్ చదువుంటారు 8255 గురించి మైక్రో ప్రాసెసర్లో. 8255 PPI, ప్రోగ్రామబుల్ పెరిఫెరల్ ఇంటర్ఫేస్. దానికి 3 పోర్ట్స్ ఉంటాయి, పోర్ట్ A, పోర్ట్ B, పోర్ట్ C. దానికి మనం డివైజెస్ కనెక్ట్ చేస్తాం. మన మైక్రో కంట్రోల్ వచ్చేసరికి రామ్ ఇన్సైడ్ ఉంటుంది, ర్యామ్ ఇన్సైడ్ ఉంటుంది, కొన్ని ఎక్స్ట్రా కంట్రోల్ ఫీచర్స్ ఇన్సైడ్ ఉంటాయి, IO పోర్ట్స్ కూడా ఇన్సైడ్ ఉంటాయి. యూ ఆర్ గోయింగ్ టు కనెక్ట్ రైట్ డివైజెస్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 8051 తీసుకుంటే 4 పోర్ట్స్ ఉంటాయండి. పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3. మీరు డివైజెస్ని ఇక్కడ డైరెక్ట్గా కనెక్ట్ చేయొచ్చు. ఎనివే క్వశ్చన్ అది కాదు, ఇది బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ఏ మైక్రో కంట్రోలర్. ఏ మైక్రో కంట్రోలర్ ఈజ్ నథింగ్ బట్ ఏ మైక్రో ప్రాసెసర్ ఓన్లీ విత్ అడిషనల్ ఇన్బిల్ట్ యూనిట్స్. సో ఇది 8051 గురించి అడుగుతున్నాడుగా, ఇక్కడ రెఫరెన్స్ 8051 కదా. సో 8051లో ఎంత రామ్ ఉంది? 4 KB రామ్. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు, 4 KB, 4 × 1024 bytes, 4096 bytes రామ్ ఇన్సైడ్ ఉంటుంది. అలాగే 128 bytes ర్యామ్ ఉంటుంది. 1064 KB 1MB ఉండవు 8051. ఇంకా ఎక్కువ రామ్ కావాలి అంటే మీరు ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకోవాలి. ఈ పోర్ట్స్ యూస్ చేసి వాటిని అడ్రస్ డేటా బస్సెస్ కింద యాక్ట్ చేసేలా చేసి మీరు ఎక్స్టర్నల్గా మెమరీ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో 4 KB రామ్, 128 byte ర్యామ్ ఈజ్ దేర్ ఇన్ 8051 మైక్రో కంట్రోలర్. ఇప్పుడు ఏంటంటే రామ్ ఇన్సైడ్ ఉన్నప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఏదైతే ప్రోగ్రామ్ రాస్తారో దాని మెషిన్ కోడ్ని ఈ మైక్రో కంట్రోలర్లోకే డౌన్లోడ్ చేస్తారు. చూడండి ఆ టర్మ్, వాట్ ఎవర్ బి ద మెషిన్ కోడ్ డెవలప్డ్ బై యూ. మీరు ఏదైతే ప్రోగ్రామ్ రాస్తారో, ఇంజనీర్లా ప్రోగ్రామ్ రాసి ఉంటారు కదా ల్యాబ్స్లో, ఆ ప్రోగ్రామ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఎర్రర్స్ తీసేసిన తర్వాత, మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఆ మెషిన్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ని ఈ రామ్లోకి డౌన్లోడ్ చేస్తారు. దట్ ఈస్ వాట్ నోన్ యాజ్ ఎంబెడ్డింగ్. ఎంబెడ్డింగ్ అంటే ఏంటమ్మా? పుట్టింగ్ ఇన్ సైడ్.
putting the program inside the internal memory. Then whatever application you design, here, it is going to be called as embedded system, whose heart is nothing but this microcontroller, which dedicatedly works for this program only. ఈ మైక్రో కంట్రోలర్ ఈ ప్రోగ్రామ్కి పనిచేస్తుంది డెడికేటెడ్గా. అదే కదా ఎంబెడెడ్ సిస్టమ్ అంటే. ఎనీవే, క్వశ్చన్ ఈజ్ ఆన్ రామ్ అండ్ ర్యామ్ కదా. ఎంత ర్యామ్ ఉందమ్మా? 4 KB రామ్ ఈజ్ దేర్, 128 byte ర్యామ్ ఈజ్ దేర్. లెట్స్ సీ ద ఆన్సర్ ఈజ్ బి. 8051 microcontroller has on-chip ROM of size 4 KB, on-chip RAM of size 128 bytes. లేదు 4 KB సరిపోదు, అప్పుడు లిమిటేషన్. 4 KB అనేది లిమిటేషన్. మీ ప్రోగ్రామ్ ఇంకా పెద్దగా ఉంది, ఎక్స్టర్నల్గా రామ్ కనెక్ట్ చేసుకోవాలి అప్పుడు. రైట్, 128 bytes సరిపోదు, ఎక్స్టర్నల్గా ర్యామ్ కనెక్ట్ చేసుకోవాలి. ఎంతవరకు కనెక్ట్ చేసుకోవచ్చు, దానికోసం ఎన్ని అడ్రస్ లైన్స్ ఉన్నాయో చదవాలి. అడ్రస్ లైన్స్ బట్టి మీకు అడ్రసింగ్ కెపాసిటీ వస్తుంది. 16 అడ్రస్ లైన్స్ ఉన్నాయి చెప్తున్నాను. 8051 మైక్రోకంట్రోల్ కూడా 16 అడ్రస్ లైన్స్ ఉంటాయి. అప్పుడు 2^16 bytes. యూ కెన్ కనెక్ట్ ఎక్స్టర్నల్లీ 64 KB రామ్ అండ్ 64 KB ర్యామ్. హార్వర్డ్ మోడల్ని ఫాలో అవుతుంది ఇది, అందుకని 64 KB రామ్ అండ్ 64 KB ర్యామ్ ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేసుకోగలిగేది. In 8085, the register which keeps track of the sequence of the instruction execution. అదే చెప్పాను, మీరు ఆర్కిటెక్చర్ నేర్చుకోవడం అంటే దాని ఆర్కిటెక్చర్ డ్రా చేసుకుంటూ నేర్చుకోవడం స్కెచ్ కాదు. ఆ రిజిస్టర్స్ ఏమున్నాయి, వాటి సింబల్స్ ఏంటి, వాటి యూటిలిటీ ఏంటి, ఒక్కొక్క లైన్ ఒక్కొక్క స్టేట్మెంట్ అండి. అది అడుగుతాడు, ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతాడు. ఏంటమ్మా? ద రిజిస్టర్ విచ్ కీప్స్ ట్రాక్ ఆఫ్ ద సీక్వెన్స్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్. ఏంటంటాడు? డేటా పాయింటర్, మెమరీ బఫర్ రిజిస్టర్, స్టాక్ పాయింటర్, ప్రోగ్రామ్ కౌంటర్. 4 రిజిస్టర్స్ గురించి చెప్తున్నాడు. అసలు ఏంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఇక్కడ పాయింట్ ఏంటి చూడండి. ఇది మైక్రో ప్రాసెసర్. ఓకే, విచ్ వన్? 8085 మైక్రో ప్రాసెసర్. 8085 ఈజ్ 8-bit మైక్రో ప్రాసెసర్. మీరు ఈ మైక్రో ప్రాసెసర్ యూజ్ చేసి ఒక అప్లికేషన్ని డిజైన్ చేయాలనుకుంటున్నారు. ఏం చేస్తారు? మీకు ఏదైతే ఐడియా ఉందో యాజ్ అన్ ఇంజనీర్, ఆ ఐడియాని ప్రోగ్రామ్ కింద కన్వర్ట్ చేస్తారు. యూ విల్ రైట్ ఏ ప్రోగ్రామ్ రాస్తారు. ఆ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆబ్వియస్గా మీరైనా నేనైనా ఎవరైనా ఎర్రర్స్ ఉంటాయి, ఎవరికైనా ఎర్రర్స్ ఉంటాయి కదా. మీరు చూసే ఉంటారు కదా, ల్యాబ్స్లో ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ముందు అసెంబుల్ చేసేటప్పుడు మీకు సింటాక్స్ ఎర్రర్స్ వస్తాయి, ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు లాజికల్ ఎర్రర్స్ వస్తాయి. చాలామంది, నేను కూడా రాసేటప్పుడు ప్రోగ్రామ్స్ ఎర్రర్స్ వస్తాయి. సో ఎర్రర్స్ అన్నీ తీసేయాలి, దాన్ని డీబగ్గింగ్ అంటాం. ఆ తర్వాత ఎర్రర్ ఫ్రీ ప్రోగ్రామ్ ఏదైతే వస్తుందో దాన్ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసి ఎక్స్టర్నల్ మెమరీలో స్టోర్ చేసుకుంటాం. ఇక్కడ మెమరీని చూపిస్తున్నాను నేను. ఏ మెమరీ? ర్యామ్ కాదు, రామ్లో స్టోర్ చేయాలి. రామ్ అనండి, E² రామ్, యువి, ఎనీథింగ్. రామ్లోనే ఎందుకు స్టోర్ చేయాలి? చేయండి, ర్యామ్లో కూడా స్టోర్ చేయండి, మీ ఇష్టం. ఏమవుతుంది స్టోర్ చేస్తే? పవర్ పోయినప్పుడల్లా, అది వాలటైల్ మెమరీ కదా ర్యామ్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పోతాయి. మీరు చూసే ఉంటారు ల్యాబ్స్లో, ఎవరైతే కిట్స్ వాడారో ఒకసారి మీరు కిట్లో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి టర్న్ ఆఫ్ చేసి మళ్ళీ టర్న్ ఆన్ చేస్తే మీ ప్రోగ్రామ్ ఉండదుగా. అలాంటి ప్రోగ్రామ్స్, అలాంటి అప్లికేషన్స్ కస్టమర్స్కి ఇస్తే వాళ్ళు మళ్ళీ వస్తారు, పవర్ ఆఫ్ అయినప్పుడల్లా వస్తారు, ఆ అప్లికేషన్ రన్ కావట్లేదు. ఎందుకని? మీ ప్రోగ్రామ్ ఎరేజ్ అయిపోతుంది. అందుకని ల్యాబ్లో చేసింది ఏదో చేశారు, అది కిట్ యూజ్ చేసి రియల్ టైంలో మీరు ఏదైతే ప్రోగ్రామ్ రాస్తారో దాని మెషిన్ కోడ్ని పర్మనెంట్ మెమరీలోకి డౌన్లోడ్ చేయాలి. సో ఒక్క ఇన్స్ట్రక్షన్ తీసుకుంటున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్, మూవ్ A, B అనే ఇన్స్ట్రక్షన్ ఉంది. నో ఎర్రర్స్ లేవు. ఇది ఇది యాజ్ ఇట్ ఈజ్ స్టోర్ చేయం, దీన్ని మెషిన్ లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుంది సాఫ్ట్వేర్. మూవ్ మెషిన్ లాంగ్వేజ్ ఈజ్ 01, A మెషిన్ కోడ్ ఈజ్ 111, B మెషిన్ కోడ్ ఈజ్ 000. దీని నిమానిక్ మూవ్ A, B, ఇట్స్ 1 byte. దాని ఈక్వాలెంట్ మెషిన్ కోడ్ ఏంటి? 01111000. ఆ ఒక్క ఇన్స్ట్రక్షన్ చూపిస్తున్నాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్టోర్డ్ ఎట్ ఫస్ట్ లొకేషన్ 01111000. యాక్చువల్లీ ఇట్ ఈస్ 78 హెక్సా. మీరు హెక్స్ కోడ్లో చెప్పాలి అంటే 78 హెక్సా. ఎక్కడ స్టోర్ అయిందమ్మా? ఒక లొకేషన్. నెక్స్ట్ లొకేషన్లో ఇంకో ఇలా ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్ డిపెండింగ్ అపాన్ ద లెంగ్త్. ప్రతి ఇన్స్ట్రక్షన్ ఒక లొకేషన్ తీసుకోదు, 2 లొకేషన్స్ తీసుకునే, 2 bytes తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, 3 bytes తీసుకునే ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. 8085 ఇన్స్ట్రక్షన్ సెట్లో 1 byte ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, 2 byte ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, 3 byte ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇలాగ ఇంకొక ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ దిస్ మెమరీ.
సో ఇప్పుడు డ్యూటీ ఏంటి మైక్రోప్రాసెసర్ది? వాట్ ఈస్ ద ఫంక్షనల్ ఆపరేషన్ ఆఫ్ ఎ మైక్రోప్రాసెసర్? ప్రాసెసర్ హ్యాస్ టు ప్రాసెస్ దోస్ ఇన్స్ట్రక్షన్స్, అంతే కదా. రెక్టిఫైర్ ఏం చేస్తుంది? రెక్టిఫై చేస్తుంది. యాంప్లిఫైర్ ఏం చేస్తుంది? యాంప్లిఫై చేస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ కాదు, సిగ్నల్స్ని. ఇన్వర్టర్ ఏం చేస్తుంది? ఇన్వర్ట్ చేస్తుంది. సో రెక్టిఫైర్ రెక్టిఫైస్, యాంప్లిఫైర్ యాంప్లిఫైస్, ఇన్వర్టర్ ఇన్వర్ట్స్, టీచర్ టీచర్స్, స్టూడెంట్ స్టడీస్. ప్రాసెసర్ ఏం చేస్తుంది? ప్రాసెస్ చేస్తుంది. ఏం ప్రాసెస్ చేస్తుంది? ఇంజనీర్ ఐడియాని ప్రాసెస్ చేస్తుంది. ఎక్కడ? మీ బుర్రలో ఉన్నప్పుడు కాదు. ఈ ఐడియా బేస్ చేసుకుని మీరు ప్రోగ్రామ్ రాసి దాన్ని డీబగ్ చేసి ఎర్రర్స్ తీసేసి ఆ ప్రోగ్రామ్ని మెషిన్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసి ఆ మెషిన్ కోడ్ని రామ్లోకి డౌన్లోడ్ చేసి పెట్టి దాన్ని కనెక్ట్ చేయాలి. అప్పుడు కూడా కాదు, దీన్ని ప్రాపర్గా పవర్ అప్లై చేయాలి, రీసెట్ సిగ్నల్ ఇవ్వాలి. అప్పటిదాకా గప్చిప్ ఉంటుంది అది మైక్రోప్రాసెసర్. ఓకే, సో ఈ ఫంక్షన్ ఏంటమ్మా? ఇన్స్ట్రక్షన్ తెచ్చుకోవాలి. ఎక్కడుంది ఇన్స్ట్రక్షన్? లోపల లేదు. దెర్ ఈజ్ నో ఇన్స్ట్రక్షన్ ఇన్సైడ్. ఇన్స్ట్రక్షన్ ఈజ్ అవుట్ సైడ్ ఇన్ మెమరీ. ఇన్స్ట్రక్షన్ ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్, సో మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ దేర్. సో ఈ లొకేషన్లో ఉంది కదా మూవ్ ఏ కామా బి అనే ఇన్స్ట్రక్షన్ని, ఆ ఇన్స్ట్రక్షన్ తెచ్చుకోవాలి. ఇంకొక లైన్లో ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. అన్నీ 1 బైట్ ఇన్స్ట్రక్షన్సే అనుకుందాం. ఇన్స్ట్రక్షన్ 2, ఇన్స్ట్రక్షన్ 3 అన్నీ 1 బైట్ ఉండవు. కొన్ని 1 బైట్ ఉంటాయి, కొన్ని 2 బైట్ ఉంటాయి, కొన్ని 3 బైట్ ఉంటాయి. జస్ట్ ఫర్ ఎక్స్ప్లెనేషన్కి అన్ని 1 బైట్ ఇన్స్ట్రక్షన్స్ అనుకుందాము. లాస్ట్ ఇన్స్ట్రక్షన్ నార్మల్లీ గోయింగ్ టు బి ఏ హాల్ట్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడి నుంచి ఇక్కడికైనా చూపెట్టచ్చు, అక్కడి నుంచి అక్కడికైనా చూపెట్టచ్చు. దట్ ఈస్ ఓన్లీ వే ఆఫ్ డ్రాయింగ్ డయాగ్రామ్, అంతే, అంతకంటే ఏం లేదు. సో ఇప్పుడు ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ని రీసెట్ సిగ్నల్ అప్లై చేసినప్పుడు ఈ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ని తెచ్చుకోవాలి. ఆ తెచ్చుకోవడాన్ని ఫెచ్ అంటాం. చేయడానికి ఎక్కడుంది ఇన్స్ట్రక్షన్? ఇట్ ఈస్ హియర్. హియర్ అంటే ఈ మెమరీ బయటికి ఒక అడ్రస్ ఉంటుంది. చూడండి, మీ బుక్లో ప్రతి పేజ్కి ఒక పేజ్ నెంబర్ ఉంటుందిగా, ప్రతి రూమ్కి ఒక రూమ్ నెంబర్ ఉంటుందిగా. ఇక్కడ ఇన్ దిస్ అకాడమీ రూమ్ 301, 302, 303, ప్రతి రూమ్కి రూమ్ నెంబర్ ఉంటుందిగా. ప్రతి బెంచ్కి బెంచ్ నెంబర్ ఉంటుందిగా. ఒక 10 ఫ్యాన్లు ఉన్నాయనుకోండి, ప్రతి ఫ్యాన్కి ఒక ఫ్యాన్ నెంబర్ ఉంటుందిగా. ద సేమ్ మేనర్ 2 బోర్డులు ఉన్నాయనుకోండి, బోర్డు 1, బోర్డు 2. అట్లాగే ప్రతి మెమరీ లొకేషన్కి ఒక లొకేషన్ నెంబర్ ఉంటుంది. దాన్నే మనం అడ్రస్ అంటాం. రూమ్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? అవుట్ సైడ్ ఆన్ ద డోర్. వాట్ ఎవర్ కంటెంట్స్ ఇన్సైడ్ ఈజ్ an instruction. ఓకే, ఇఫ్ యూ కన్సిడర్ ఇట్ యాజ్ రామ్ లొకేషన్. ఎనీవే, సో ఇక్కడ అడ్రస్ ఉంటుంది. ఈ బయటికి ఒక అడ్రస్, ఈ బయటకు ఒక అడ్రస్, ప్రతి బయటికి ఒక అడ్రస్ ఉంటుంది. 8085కి 16 బిట్ అడ్రస్ లైన్స్ ఉన్నాయి కాబట్టి చెప్పాను కదా, ప్రతి బైట్ అడ్రస్ 16 బిట్లో రాస్తున్నాను. 0000 ఏంటో 4 బిట్స్ హెక్సా. షుడ్ మెన్షన్ హెక్సా. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ హెక్సా? ఈచ్ డిజిట్ ఈజ్ ఏ హెక్సాడెసిమల్ డిజిట్. అంటే 4 into 4 ఇది యాక్చువల్గా 16 బిట్ అడ్రస్. వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ బైట్? 0001 హెక్సా. వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ బైట్? 0002 హెక్సా. కంటిన్యూడ్. వాట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద లాస్ట్ బైట్? దట్ డిపెండ్స్ అపాన్ హౌ మెనీ బైట్స్ ఆర్ దేర్. జస్ట్ ర్యాండమ్గా రాస్తున్నాను. 0FFF హెక్సా. దట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ దిస్ రామ్ ఐసి, డిపెండింగ్ అపాన్ ద సైజ్. ఓకే, సో ఏంటి ఇప్పుడు ఏం చేయాలి? యాజ్ ఎ ప్రాసెసరు ఆ ఇన్స్ట్రక్షన్ ప్రాసెస్ చేయాలి. ఎక్కడుంది ఆ ఇన్స్ట్రక్షన్? అవుట్ సైడ్ ఉంది, మెమరీలో. సో ఎట్లా తెచ్చుకోవాలి? ఈ మెమరీ లొకేషన్ని సెలెక్ట్ చేస్తే దెన్ ద మైక్రోప్రాసెసర్ కెన్ ఫెచ్ దట్ ఇన్స్ట్రక్షన్. సెలెక్ట్ చేయాలంటే ఎట్లా? దానికి ఒక రోల్ నెంబర్ ఉందిగా, దీని రోల్ నెంబర్ ఇది, ఇది నెక్స్ట్ బైట్లో రోల్ నెంబర్ ఇది, నెక్స్ట్ బైట్ రోల్ నెంబర్ ఇది, ప్రతి బైట్కి ఒక రోల్ నెంబర్ ఉంది, దాని అడ్రస్ అంటాం. సో microprocessor has to send address via 16-bit address bus. Via the 16-bit address bus, it has to send that address. ఏంటి అడ్రస్? 0000 ఎగ్జా. మరి ఆ అడ్రస్ మైక్రోప్రాసెసర్కి ఎట్లా తెలుస్తుంది? వ్యాక్యూమ్ నుంచి క్రియేట్ చేయలేదు కదా, అబ్బర్గా దబ్బరా అంటే అడ్రస్ రాదుగా. మరి ఎక్కడ? ఫర్ దట్ పర్పస్ దెర్ ఈజ్ వన్ రిజిస్టర్ ఇన్సైడ్ మైక్రోప్రాసెసర్ నోన్ యాజ్ ప్రోగ్రామ్ కౌంటర్, పీసీ అంటాం. Program counter is a 16-bit register in 8085 microprocessor. I'm writing here, program counter is a 16-bit register in 8085, right? మీరు ఎప్పుడైతే పవరప్ చేసిన తర్వాత రీసెట్ సిగ్నల్ అప్లై చేస్తారో ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ఆల్వేస్ లోడెడ్ విత్ ద అడ్రస్ ఆఫ్ ద ఫస్ట్ బైట్, ఆల్ జీరోస్, 0000 ఎగ్జా. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఆ స్టేట్మెంట్ని. మీరు ఎప్పుడైతే పవరప్ చేసి ప్రాపర్గా రీసెట్ సిగ్నల్ అప్లై చేస్తారో 8085 ఆటోమేటికల్లీ లోడ్స్ ద ప్రోగ్రామ్ కౌంటర్ విత్ 0000 హెక్సా. సో ఆ అడ్రస్ని పంపిస్తుంది అడ్రస్ బస్ ద్వారా.
then it is going to received by the ROM IC. This memory location is selected. This instruction will be fetched and then processed by the microprocessor. Enta processing ante fetch plus execution. Let's not enter into the details. అంతేనా? ఒక ఇన్స్ట్రక్షన్ ఫెచ్ ఎగ్జిక్యూట్ చేసేస్తే అయిపోతుందా? ప్రాసెస్ చేసేస్తే అయిపోతుందా? అవదు కదా. మళ్ళీ సెకండ్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఎక్కడున్నది? సెకండ్ బైట్లో ఉంది. దాని అడ్రస్ ఎంత? 0001. సో ఏం జరగాలి? వన్స్ దిస్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఫెచ్డ్ అండ్ ఎగ్జిక్యూటెడ్, only after fetching, even before execution, program counter content is automatically incremented by 1, such that it will send that address 0001, selects this second byte, fetches the second instruction, decodes it, understands what to do, will do the operation. అయిపోయింది. ఇన్స్ట్రక్షన్ 2 ప్రాసెసింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్ట్రక్షన్ 3 చేయాలి. ప్రాసెసింగ్ ఎక్కడ ఉంది? అది ఈ అడ్రస్ దగ్గర ఉంది. సో ఆటోమేటికల్లీ ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ఇంక్రిమెంటెడ్ 0000 1 2 3 4. మీరు ఒక టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు పేజీలు తిప్పుతారు చూడండి, 1 2 3 4. మైక్రోప్రాసెసర్ కూడా అంతే. మైక్రోప్రాసెసర్ టెక్స్ట్ బుక్ రామ్ ఐసి, దాని నోట్బుక్ ర్యామ్ ఐసి. ర్యామ్ ఐసి ఈజ్ ఏ నోట్బుక్, ఇట్ కంటైన్స్ నథింగ్. మీరు రాస్తారు కదా నోట్బుక్లోకి, టెక్స్ట్ బుక్ కంటైన్స్ ప్రీ బాండ్ ఇన్ఫర్మేషన్, అది మీ ప్రోగ్రామ్. సో మళ్ళీ మీరు ఎక్కడో 0FF లేకపోతే 00FF దగ్గరికి వచ్చినప్పుడు ప్రోగ్రామ్ కౌంటరు రీసెట్ సిగ్నల్ అప్లై చేశారనుకోండి, ఇట్ విల్ బి రీసెట్ బ్యాక్ టు 0000 ఎగ్జామ్. మళ్ళీ ఇన్స్ట్రక్షన్ 1 తోటి ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తుంది. సో ప్రోగ్రామ్ కౌంటర్ ఈజ్ ద రిజిస్టర్ which keeps track of the sequence of the instruction execution, 16-bit in 8085. Okay, answer is D. Let's see the next question. To access the code segment 8086 8086 uses CS register is to dash. And code segment ఏంటి చూడండి, ఏం చెప్పాను, ఇదే కోడ్ సెగ్మెంట్. ఇదేంటమ్మా 0111 1000 ఏంటిది? దిస్ ఈజ్ నోన్ యాజ్ మెషిన్ కోడ్. 0111 1000 మామూలుగా 78 హెక్సా అని కూడా అనండి హెక్సాడెసిమల్లో, దట్ ఈస్ నోన్ యాజ్ మెషిన్ కోడ్. సో ఈ మెమరీ ఏంటి? టైప్ ఆఫ్ ద మెమరీ ఈజ్ రామ్, నేమ్ ఆఫ్ ద మెమరీ ఈజ్ ఏమనాలి దాన్ని? ఇన్స్ట్రక్షన్స్ స్టోర్ అయి ఉన్నాయిగా, మీరు ఇన్స్ట్రక్షన్ మెమరీ అనొచ్చు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కలిపి ఒక ప్రోగ్రామ్ అంటారుగా, సో ప్రోగ్రామ్ మెమరీ అనొచ్చు. కానీ ఆ ఇన్స్ట్రక్షన్స్ని యాజ్ ఇట్ ఈజ్ మూవ్ ఏ కామా బి ఉంటే మూవ్ ఏ కామా బిలా మీరు స్టోర్ చేయలేదు, మెషిన్ కోడ్ ఫార్మాట్లో స్టోర్ చేశారు కాబట్టి కోడ్ మెమరీ అనొచ్చు. మళ్ళీ చెప్తున్నా, వాట్ ఎవర్ బి ద మెమరీ దట్ కంటైన్స్ ద ప్రోగ్రామ్, ఇట్స్ మెషిన్ కోడ్ కెన్ బి కాల్డ్ యాజ్ ప్రోగ్రామ్ మెమరీ ఆర్ ఇన్స్ట్రక్షన్ మెమరీ ఆర్ కోడ్ మెమరీ. కొన్ని హైయర్ అండ్ మైక్రో కంట్రోల్ అప్లికేషన్స్లో కంట్రోల్ స్టోర్ అని కూడా అంటారు. సో 8086లో విచ్ ఇస్ ఎ 16-bit ప్రాసెసర్, ఆ కోడ్ మెమరీని కోడ్ సెగ్మెంట్ అంటారు. రామ్ కోడ్ మెమరీని కోడ్ సెగ్మెంట్ అంటారు. సెగ్మెంట్ అంటే పోర్షన్ ఆఫ్ ద మెమరీ. డేటా మెమరీని ర్యామ్ని డేటా సెగ్మెంట్ అంటారు. ఓకే, అది యాక్సెస్ చేసుకోవడానికి 2 రిజిస్టర్స్ వాడతారండి. ఒకటి సిఎస్ రిజిస్టరు, ఇంకొకటి ఏంటి అని అడుగుతున్నాడు క్వశ్చన్లో. అది పీసీ రిజిస్టర్, ఎస్ఐ రిజిస్టర్ అంటే సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్, ఐపీ రిజిస్టర్ ఇన్స్ట్రక్షన్ పాయింటర్ రిజిస్టర్, ఎస్పీ రిజిస్టర్ స్టాక్ పాయింటర్ రిజిస్టర్. ఆన్సర్ ఈజ్ డైరెక్ట్లీ ఐఎమ్ గివింగ్ ఐపీ రిజిస్టర్. సిఎస్ ఈజ్ టు ఐపీ ఏంటనే చెప్తాను. 4 types ఆఫ్ సెగ్మెంట్స్ ఉంటాయండి 8086 మైక్రోప్రాసెసర్ ఇంటర్ఫేస్డ్ మెమరీలో. 4 types ఆఫ్ సెగ్మెంట్స్. ఒకటి కోడ్ సెగ్మెంట్ అంటే మీ రామ్, ఇంకొకటి డేటా సెగ్మెంట్ దట్ ఈజ్ ర్యామ్, ఇంకొకటి ఎక్స్ట్రా సెగ్మెంట్ అంటే ఎక్స్ట్రా డేటా సెగ్మెంట్, అది కూడా ర్యామే, ఇంకొకటి స్టాక్ సెగ్మెంట్. 4 different మెమరీస్, 4 different సెగ్మెంట్స్. కోడ్ సెగ్మెంటు, డేటా సెగ్మెంటు, ఎక్స్ట్రా సెగ్మెంటు, స్టాక్ సెగ్మెంట్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ల్యాబ్ సెషన్స్ వర్క్ చేస్తుంటారు కదా, ల్యాబ్లో వర్క్ చేస్తుంటారు కదా, 8086 కానీ 8085 కానీ ఏ మైక్రోప్రాసెసర్ కానీ ఏ మైక్రో కంట్రోల్ కానీ నేర్చుకునేటప్పుడు ఎంపీఏ అనండి, ఐఎంపీ అనండి, ఎంపీఎంసీ అనండి, వాట్ ఆర్ బి ద నేమ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్.
ఎన్ని బుక్స్ వాడారండి మీరు? డెఫినెట్గా ఒక టెక్స్ట్ బుక్, ఒక క్లాస్ నోట్బుక్, ల్యాబ్కి వెళ్తారుగా మరి, అక్కడ ఒక ల్యాబ్ అబ్జర్వేషన్ నోట్బుక్, లాస్ట్లో మీ అబ్జర్వేషన్స్ అన్ని ప్రోగ్రామ్స్ రాస్తారు కదా, దట్ ఈజ్ రికార్డ్ బుక్. 4 బుక్స్. అన్ని బుక్స్ ఎంటీగా ఉంటాయా మీరు పర్చేస్ చేసినప్పుడు? 3 బుక్స్ ఎంటీగా ఉంటాయి. ఏంటవి? క్లాస్ నోట్బుక్, ల్యాబ్ అబ్జర్వేషన్ నోట్బుక్, ల్యాబ్ రికార్డ్ బుక్. ఆ 3 బుక్స్ ఎంటీగా ఉంటాయి. మీరు రాస్తారు, మీరు రాస్తే అందులోకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. బట్ వాట్ అబౌట్ యువర్ టెక్స్ట్ బుక్? టెక్స్ట్ బుక్ ఈజ్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫిల్డ్ వెన్ యూ పర్చేస్. దట్ ఈజ్ యువర్ కోడ్ సెగ్మెంట్, ఇట్ ఈస్ యువర్ ROM. ప్లీజ్ అండర్స్టాండ్, దిస్ ఈజ్ లైక్ ఎ టెక్స్ట్ బుక్ విచ్ ఈజ్ కంప్లీట్లీ ఫిల్డ్. దిస్ ఈజ్ లైక్ ఎ నోట్బుక్, ప్లీజ్. క్లాస్ నోట్బుక్, క్లాస్లో ఒక నోట్బుక్ వాడతారుగా. వెన్ యూ పర్చేజ్ క్లాస్ నోట్బుక్, ఇట్ ఈస్ ఎంటీ. యూ విల్ రైట్. మీరే కనుక పెన్సిల్తో రాస్తే క్లాస్ నోట్బుక్లో యూ కెన్ ఎరేజ్, రైట్, విత్ ఎన్ ఎరేజర్, అండ్ అగైన్ యూ కెన్ రీరైట్ కదా. దట్ ఈజ్ యువర్ డేటా సెగ్మెంట్, దట్ ఈజ్ RAM 1. అలాగే ఎక్స్ట్రా సెగ్మెంట్ అంటే ఏంటి? ఎక్స్ట్రా డేటా సెగ్మెంట్, ఇంకొక RAM, దిస్ ఈజ్ RAM 2. ఇది కూడా ర్యామే. 3 నోట్బుక్సేనండి, అది నేను చెప్పే ఎగ్జాంపుల్. 3 నోట్బుక్స్, ఒక టెక్స్ట్ బుక్. ఇదేమో క్లాస్ నోట్బుక్, దిస్ ఈజ్ ల్యాబ్ అబ్జర్వేషన్ నోట్బుక్, ల్యాబ్ అబ్జర్వేషన్ నోట్బుక్. ఇది కూడా నోట్బుక్కే కదా. మీరు పర్చేస్ చేసినప్పుడు అది ఎంటీగా ఉంటుంది, తర్వాత మీరు ఫిల్ చేస్తారు. ఇంకొకటి ల్యాబ్ రికార్డ్ నోట్బుక్. ల్యాబ్ రికార్డ్ బుక్ కూడా నోట్బుక్కే. ఇజ్ ఇట్ నాట్? కైండ్ ఆఫ్ నోట్బుక్ ఓన్లీ. వెన్ యూ పర్చేస్ ఇట్ ఈస్ ఎంటీ, యూ ఆర్ గోయింగ్ టు ఫిల్ ఇట్. అట్లా గుర్తుపెట్టుకోండి. ఒక్కటే కంప్లీట్లీ ఫిల్డ్ విత్ కోడ్, రిమైనింగ్ ఆల్ ఆర్ ర్యామ్స్. ఈ సెగ్మెంట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి మైక్రోప్రాసెసర్ 8086 2 రిజిస్టర్స్ని వాడుతుందండి. ఎట్లాగే ఏంటనేది వదిలేయండి. ఒకటేమో సెగ్మెంట్ రిజిస్టరు, ఇంకొకటేమో ఆఫ్సెట్ రిజిస్టర్. ఈ కోడ్ సెగ్మెంట్ని యాక్సెస్ చేసుకోవడానికి వాడే రిజిస్టర్స్ కోడ్ సెగ్మెంట్ రిజిస్టరు, ఇన్స్ట్రక్షన్ పాయింటర్ రిజిస్టర్. ప్లీజ్ అండర్స్టాండ్. దీంట్లో ఆఫ్సెట్ అడ్రస్ ఉంటుంది, దీంట్లో లాజికల్ బేస్ అడ్రస్ ఉంటుంది. కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్లో సెగ్మెంట్ యొక్క లాజికల్ బేస్ అడ్రస్ ఉంటుందండి. ఐపీ రిజిస్టర్లో ఆఫ్సెట్ అడ్రస్ ఉంటుంది. అలాగే డేటా సెగ్మెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే డేటా సెగ్మెంట్ రిజిస్టరు, సోర్స్ ఇండెక్స్ రిజిస్టర్ వాడచ్చు. లేకపోతే అడ్రస్ మీరు ఇవ్వచ్చు ఇన్స్ట్రక్షన్లో. ఎక్స్ట్రా సెగ్మెంట్ యాక్సెస్ చేసుకోవాలంటే ఎక్స్ట్రా సెగ్మెంట్ రిజిస్టరు, డెస్టినేషన్ ఇండెక్స్ రిజిస్టర్. అలాగే ఈ స్టాక్ సెగ్మెంట్ యాక్సెస్ చేసుకోవాలంటే స్టాక్ సెగ్మెంట్ రిజిస్టరు, స్టాక్ పాయింటర్ రిజిస్టర్. చూడండి అట్లా. దిస్ ఈజ్ ఫర్ దిస్ యాక్సెసింగ్ కోడ్ సెగ్మెంట్, దిస్ కాంబినేషన్ ఫర్ డేటా సెగ్మెంట్, దిస్ కాంబినేషన్ ఫర్ ఎక్స్ట్రా సెగ్మెంట్, దిస్ కాంబినేషన్ ఈజ్ ఫర్ స్టాక్ సెగ్మెంట్. అన్నీ 16 బిట్టే. ఏ రిజిస్టర్ అయినా 8086లో ఏ రిజిస్టర్ అయినా 16 బిట్ రిజిస్టరే. సో వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్? టు యాక్సెస్ కోడ్ సెగ్మెంట్ 8086 uses CS register is to IP register. కోడ్ సెగ్మెంట్ రిజిస్టర్, IP రిజిస్టర్. నేను చాలాసార్లు చూస్తాను కోడ్ సెగ్మెంట్ ఎక్కడ ఉంటుందంటే కోడ్ సెగ్మెంట్ ఇన్సైడ్ 8086లో ఉంటుంది అంటారు. తప్పు. 8086లో సెగ్మెంట్ ఉండదు. సెగ్మెంట్ అంటే మెమరీ, అవుట్ సైడ్ ఉంటుంది. దాన్ని యాక్సెస్ చేసుకోవాల్సి రావడానికి యూజ్ చేసే సెగ్మెంట్ రిజిస్టర్ ఇన్సైడ్ ఉంటుంది. ఇది ఎట్లా యాక్సెస్ అవుతుంది అంటే ఆ సిఎస్ రిజిస్టర్లో ఉన్న నెంబర్ని 10 హెక్సా తోటి మల్టిప్లై చేసి ఐపీ రిజిస్టర్లో ఉన్న నెంబర్తో యాడ్ చేసి అడ్రస్ జనరేట్ చేస్తుంది. 20 బిట్ ఫిజికల్ అడ్రస్. 20 అడ్రస్ లైన్స్ ఉంటాయని చెప్పానుగా. 8086లో 16 అడ్రస్ లైన్స్ కాదు, 8086లో 20 అడ్రస్ లైన్స్ ఉన్నాయి. అంటే ప్రతి అడ్రస్ 20 బిట్ అడ్రస్. ఇవన్నీ మరి 16 బిట్స్ కదా. మరి ఎట్లా 20 బిట్ ఫిజికల్ అడ్రస్ జనరేట్ చేసేది? ఈ సెగ్మెంట్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ని 10 హెక్సాతో మల్టిప్లై చేసి ఐపీ రిజిస్టర్లో ఉన్న నెంబర్తో యాడ్ చేస్తాం. అప్పుడు మీకు 20 బిట్ అడ్రస్ జనరేట్ అవుతుంది. ఈ సిఎస్ రిజిస్టర్ కంటెంట్ని 10 హెక్సాతో మల్టిప్లై చేయడాన్ని షిఫ్టింగ్ టు ద లెఫ్ట్ బై 4 బిట్స్ అని కూడా అంటారు. అలాగే ఈ 20 బిట్ అడ్రసెస్ ఆఫ్ ద డేటా సెగ్మెంట్ జనరేట్ చేయాలనుకోండి, డేటా సెగ్మెంట్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ని 10 హెక్సాతో మల్టిప్లై చేసి ఎస్ఐ రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ని యాడ్ చేస్తారు. అలాగే రిమైనింగ్ అదర్ రిజిస్టర్స్. సో సెగ్మెంట్ 8086లో ఉండదు. సెగ్మెంట్ ఎక్స్టర్నల్గా ఉంటుంది, సెగ్మెంట్ రిజిస్టర్ ఇంటర్నల్గా ఉంటుంది. The first 20-bit physical address generated by 8086 microprocessor upon resets. ఇప్పుడే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 8086 మైక్రోప్రాసెసర్ ఈజ్ ఏ 16-బిట్ మైక్రోప్రాసెసర్. దానికి 16 డేటా లైన్స్ ఉంటాయి, 20 అడ్రస్ లైన్స్ ఉంటాయి.
So 8086 will always generate 20-bit address, not 16-bit address. 8085 ఏమో 16-bit address జనరేట్ చేస్తుంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ 20-bit ఫిజికల్ అడ్రస్ జనరేటెడ్ బై 8086 అపాన్ రీసెట్. మీరు రీసెట్ సిగ్నల్ అప్లై చేసిన ఒక్కసారి వెనక్కి వెళ్తాను. ఈ క్వశ్చన్ కన్నా ముందు చూడండి, వెన్ ఎవర్ యూ అప్లై రీసెట్ సిగ్నల్ ప్రోగ్రామ్ కౌంటర్ ఇస్ లోడెడ్ విత్ 0000 హెక్సా కదా. ఆ 0000 హెక్సా ఇస్ ద ఫస్ట్ 16-bit అడ్రస్ జనరేటెడ్ బై 8085. మీరు కనుక అదే క్వశ్చన్ ఇక్కడ అడిగితే వాట్ ఈస్ ద ఫస్ట్ 16-bit అడ్రస్ జనరేటెడ్ బై 8085 అపాన్ రీసెట్? ఆన్సర్ ఏంటమ్మా? 0000 హెక్సా. తర్వాత అది 1 అవుతుంది, 2 అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతూ పోతుంది. సి లాంగ్వేజ్లో చదివే ఉంటారు, పాయింటర్ రిజిస్టర్ హోల్స్ అడ్రస్. ఇది పాయింటర్ రిజిస్టర్, జనరల్ పర్పస్ కాదు. సో అలాగే ఇదే క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? ఫస్ట్ 20-bit ఫిజికల్ అడ్రస్ జనరేటెడ్ బై 8086 మైక్రోప్రాసెసర్ అపాన్ రీసెట్ ఈస్. ఇంకొకసారి వెనక్కి వెళ్తాను చూడండి, ఈ రిజిస్టర్స్ అన్నీ ఉంటాయి. ఈ రిజిస్టర్స్తో పాటు మీకు ఏఎక్స్ రిజిస్టర్ ఉంటుంది, జనరల్ పర్పస్ రిజిస్టర్స్, బిఎక్స్ రిజిస్టర్ ఉంటుంది, సిఎక్స్ రిజిస్టర్ ఉంటుంది, జనరల్ పర్పస్ రిజిస్టర్స్, డిఎక్స్ రిజిస్టర్ ఉంటుంది. అలాగే ఫ్లాగ్ రిజిస్టర్ కూడా ఉంటుంది. ఇట్స్ స్పెషల్ పర్పస్ రిజిస్టర్ 16-bit. ఇవన్నీ 16-bit రిజిస్టర్సే. 8086 ప్రోగ్రామింగ్ వాళ్ళ గురించి చెప్తున్నా. ఇవి 4 సెగ్మెంట్ రిజిస్టర్స్, ఈ 4 జనరల్ పర్పస్ రిజిస్టర్స్, వాటికి కొన్ని స్పెషల్ ఫంక్షన్స్ కూడా ఉన్నాయి. ఈ 4 పాయింటర్ రిజిస్టర్స్, ఇది ఇంకొక స్పెషల్ పర్పస్ రిజిస్టర్, ఫ్లాగ్ రిజిస్టర్. ఒక పాయింట్ ఉందండి, ఏంటంటే ఎప్పుడైతే 8086 మైక్రో ప్రాసెసర్ని రీసెట్ చేస్తామో అన్ని రిజిస్టర్స్ ఎక్సెప్ట్ సిఎస్ రిజిస్టర్ తప్పించి మిగతా అన్ని రిజిస్టర్స్ని 8086 జీరోస్తో లోడ్ చేస్తుంది. అంటే ఏంటి? 80 రీసెట్ సిగ్నల్ దీనికి అప్లై చేయగానే ఇది 0000 హెక్సా అయిపోతుంది. ఇవన్నీ 16-bit అని చెప్పాను కదా, ఆల్ ఆర్ 16-bit రిజిస్టర్స్. ఇది 0, ఇది 0000. ఆల్ దీస్ రిజిస్టర్స్ ఆర్ లోడెడ్ విత్ జీరోస్ ఎక్సెప్ట్ సిఎస్ రిజిస్టర్. సిఎస్ రిజిస్టర్ ఈజ్ లోడెడ్ విత్ 16 ones. రిమైనింగ్ ఆల్ ఆర్ లోడెడ్ విత్ 16 zeros. సో ఇక్కడ ఏం చెప్పాను మళ్ళీ మీకు, ఆ వాల్యూని 10 హెక్సాతో మల్టిప్లై చేసి ఐపీలో ఉన్న వాల్యూతో యాడ్ చేస్తే వచ్చే అడ్రస్సే 20-bit అడ్రస్ అని చెప్పాను. సో చూడండి, ఇప్పుడు ఫస్ట్ 20-bit ఫిజికల్ అడ్రస్ జనరేటెడ్ బై 8086 అపాన్ రీసెట్ ఇస్ 00000 హెక్సా. 5 digits are there, 20-bit address. And FFFFF hexza, FFFF 0 hexa, 0000 F hexa. So please understand, I'm writing upon reset. మీరు ఎప్పుడైతే రీసెట్ అప్లై చేస్తారో 8086 initializes, right, CS register with FFF hexa and all other registers 16-bit అన్ని with 0000 hexa. ఓకే, అన్ని రిజిస్టర్స్ జీరోస్, సిఎస్లో మాత్రమే ఎఫ్ఎఫ్ఎఫ్. సో ఫస్ట్ 20-bit ఫిజికల్ అడ్రస్, పి అంటే ఫిజికల్ అడ్రస్, ఈజ్ ఈక్వల్ టు ఈ సిఎస్ రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ని 10 హెక్సాతో మల్టిప్లై చేసి ఆ నెంబర్ని ఐపీ రిజిస్టర్లో ఉన్న కంటెంట్స్ తోటి యాడ్ చేయాలి. అదే చెప్పాను నేను. ఏముంది సిఎస్ రిజిస్టర్లో? ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్, ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ 16-bit అండి. 1F అంటే 4 bits అని, 1111. ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ హెక్సా ఇంటూ 10 హెక్సా, ఓకే, ప్లస్ దీంట్లో ఎంతమ్మా 60000 హెక్సా. దట్ ఈస్ ఈక్వల్ టు ఎఫ్ఎఫ్ఎఫ్ఎఫ్ 0 హెక్సా ప్లస్ 0000 హెక్సా. That is equal to FFFF 0 hexa. That is a 20-bit physical address generated using 16-bit logical base address and 16-bit offset address. Is FFFF 0 hexa? Option is C.
Let's see one more question. 1 minute. See one more question. A SFR of 8051 microcontroller which is not bit addressable. Just I added, I told you 8085, 8086, 805. SFR అంటే ఏంటి? స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు మైక్రో కంట్రోలర్లో జీపీఆర్స్ ఉంటాయి, జనరల్ పర్పస్ రిజిస్టర్స్ R0 to R7 అట్లా. ఎస్పీఆర్స్ ఉంటాయి, స్పెషల్ పర్పస్ రిజిస్టర్స్ లైక్ ప్రోగ్రామ్ కౌంటర్, స్టాక్ పాయింటర్, PSW. SFRs ఉంటాయి, స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ లైక్ TMOD, TCON, IE, IP, SCON, SBUF, PCON, ఇవన్నీ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్. జనరల్ పర్పస్ మైక్రో ప్రాసెసర్లో స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ ఉండవు, ఎందుకని కంట్రోల్ ఫీచర్సే ఉండవు, టైమర్స్, కౌంటర్స్ ఉండవు కదా జనరల్ పర్పస్ మైక్రో ప్రాసెసర్. సో SFRs ఎందుకు ఉండవు. సో ఈ SFRsలో కొన్ని బిట్ అడ్రసబుల్, కొన్ని బిట్ అడ్రసబుల్ కాదు. చూడండి, హియర్ గివెన్ డైరెక్ట్లీ PSW, ఇట్ ఈస్ బిట్ అడ్రసబుల్. PSW అంటే ఫ్లాగ్ రిజిస్టర్, 8051 యొక్క ఫ్లాగ్ రిజిస్టర్, అది బిట్ అడ్రసబుల్. TCON కూడా బిట్ అడ్రసబుల్. టైమర్ కౌంటర్ కంట్రోల్ రిజిస్టర్ ఈజ్ బిట్ అడ్రసబుల్. TMOD ఈజ్ నాట్ బిట్ అడ్రసబుల్. టైమర్ మోడ్ కంట్రోల్ రిజిస్టర్, మోడ్ 0, మోడ్ 1, మోడ్ 2, మోడ్ 3 అనే 4 మోడ్స్ని ఈ TMOD రిజిస్టర్ ద్వారా మనం కాన్ఫిగర్ చేస్తాము. ఈ TMOD రిజిస్టర్ అనేది బిట్ అడ్రసబుల్ కాదు. గేట్ C/T బారు M1, M0 4 బిట్స్ ఉంటాయి, డూప్లికేట్ వెర్షన్. ఒకేసారి ఆ TMOD రిజిస్టర్ని లోడ్ చేయాలి 8 బిట్ నెంబర్ తోటి. సో TMOD ఈజ్ నాట్ బిట్ అడ్రసబుల్. IE రిజిస్టర్, ఇంటరప్ట్ ఎనేబుల్ రిజిస్టర్, ఎనేబుల్ డిజేబుల్ కోసం ఇంటరప్ట్స్ని ఎనేబుల్ డిజేబుల్ కోసం IE రిజిస్టర్ వాడతాం, అది బిట్ అడ్రసబుల్. ఓకే, సో డైరెక్ట్లీ గివ్ ద ఆన్సర్. SFR of 8051 microcontroller which is not bit addressable is TMOD. TMOD is not bit addressable. In an Intel 8085, what is the contents of instruction register? Opcode of the instruction currently fetched, operand of the instruction currently fetched, operand of the instruction to be fetched next, opcode of the instruction to be fetched next. What is the contents of instruction register? Instruction pointer కాదండి, కన్ఫ్యూజ్ కాకండి. ఇన్స్ట్రక్షన్ పాయింటర్ అనేది మీరు 8086లో చూస్తారు. ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్, ఆప్ కోడ్ ఉందా, ఆపరాండ్ ఉందా, A and Dలో ఆప్ కోడ్ కనిపిస్తుంది, B and Cలో ఆపరాండ్ అని కనిపిస్తుంది. అదే కరెంట్లీ ఫెచ్డా, టు బి ఫెచ్డ్ నెక్స్ట్. ఇప్పటికి ఫెచ్ చేసుకున్నది ఉందా, లేకపోతే టు బి ఫెచ్డ్ నెక్స్ట్. సో ప్లీజ్ అండర్స్టాండ్, మళ్ళీ చెప్తున్నాను, ఇందాక చెప్పిందే ప్రోగ్రామ్ కౌంటర్ గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా, ఇది మైక్రో ప్రాసెసరు. ఎక్కడ ఉంటాయి ఇన్స్ట్రక్షన్స్? ఇన్స్ట్రక్షన్స్ ఆర్ నాట్ ఇన్సైడ్ మైక్రో ప్రాసెసర్, ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టోర్డ్ అవుట్ సైడ్. 0000 హెక్సా ఇది ఇన్స్ట్రక్షన్. ఏంటది? ఇన్స్ట్రక్షన్ 1. సపోజ్ ఇన్స్ట్రక్షన్ 2 ఈజ్ ఇన్ 0001 అండ్ కంటిన్యూడ్. సో ఏం చెప్పానమ్మా, ఎప్పుడైతే మీరు రీసెట్ సిగ్నల్ అప్లై చేస్తారో మైక్రో ప్రాసెసర్ విల్ ఫెచ్ ద ఇన్స్ట్రక్షన్. ఏంటి మరి ఆ ఇన్స్ట్రక్షన్? ఏదైనా కావచ్చు, దట్ డిపెండ్స్ అపాన్ ద ప్రోగ్రామర్. ప్రోగ్రామర్ ఏం రాశాడు, మైక్రో ప్రాసెసర్కి ఏం తెలుస్తుంది పాపం. మూవ్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, జంప్ ఇన్స్ట్రక్షన్ కావచ్చు, ఇక్కడి నుంచి జంప్ చేసి ఈ అడ్రస్కి ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి మెయిన్ ప్రోగ్రామ్ ఉండొచ్చు. సో ఎట్లా తెలుస్తుంది మైక్రో ప్రాసెసర్కి? ఆ ఇన్స్ట్రక్షన్ని డీకోడ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటి అని. ఆ 01111000 రాశాను కదా, దాన్ని డీకోడ్ చేయాలి. సో ప్లీజ్ అండర్స్టాండ్, ప్రతి ఇన్స్ట్రక్షన్లోనూ 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి ఆప్ కోడ్, ఒకటి న్యూమరిక్ ఆపరాండ్. కొన్నిసార్లు న్యూమరిక్ ఆపరాండ్ ఉండదు, కొన్నిసార్లు న్యూమరిక్ ఆపరాండ్ ఉంటుంది 8 బిట్, కొన్నిసార్లు 16 బిట్ న్యూమరిక్ ఆపరాండ్ ఉంటుంది. సో మైక్రో ప్రాసెసర్ ఏం చేస్తుందంటే ఇన్స్ట్రక్షన్ని ఫెచ్ చేసినప్పుడు ఆప్ కోడ్ పార్ట్ ఆఫ్ ద కరెంట్లీ ఫెచ్డ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇంటూ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసుకుంటుందో దాని ఆప్ కోడ్ బైట్ అని రాస్తున్నాను, ఇది 8 బిట్ రిజిస్టర్ 8085. ఏదైతే ఇన్స్ట్రక్షన్ కరెంట్లీ ఫెచ్ చేస్తుందో అడ్రస్ పంపించి ప్రోగ్రామ్ కౌంటర్లో చెప్పాను కదా ఉన్న నెంబరు అడ్రస్, అది ఇన్స్ట్రక్షన్ కాదు, ఆ అడ్రస్ని పంపించి అడ్రస్ బస్ ద్వారా ఈ లొకేషన్ని సెలెక్ట్ చేసి ఈ ఇన్స్ట్రక్షన్ రీడ్ చేస్తుంది. దట్ ఈస్ నోన్ యాజ్ ఫెచ్చింగ్. మరి ఎక్కడ తీసుకుంటుంది ఆ ఇన్స్ట్రక్షన్ని? ఇట్ ఈస్ ఆల్వేస్ టేకెన్ ఇంటూ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్.
But entire instruction need not be decoded. Only opcode part should be decoded. న్యూమరిక్ ఆపరాండ్ని ఆ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ కోసం వాడుకుంటుంది. సో ఈ ఆప్ కోడ్ని ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లోకి తెచ్చుకున్నప్పుడు then this opcode will be given to the decoder, which is the mind of the microprocessor that will decode that opcode. Then the decoder output is going to be given to the control unit. ఇది యాడ్ ఇన్స్ట్రక్షన్ అనుకోండి, ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్లో యాడ్ ఇన్స్ట్రక్షన్ ఫెచ్ అవుతుంది. డీకోడర్ యాడ్ ఇన్స్ట్రక్షన్ డీకోడ్ చేస్తుంది, అర్థం చేసుకుంటుంది ఏం చేసుకోవాలో. కంట్రోల్ యూనిట్ చెప్తుంది, కంట్రోల్ యూనిట్ డిఫరెంట్ కంట్రోల్ సిగ్నల్స్ని జనరేట్ చేస్తుంది. యాడిషన్ అయితే యాడిషన్ కంట్రోల్ సిగ్నల్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ కంట్రోల్ సిగ్నల్. సో ఎప్పుడైతే ఇన్స్ట్రక్షన్ ఫెచ్ చేసుకుంటుందో కరెంట్లీ ఫెచ్డ్ ఇన్స్ట్రక్షన్ ఆప్ కోడ్ ఈజ్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. మొత్తం ఇన్స్ట్రక్షన్ స్టోర్ కాదు. ఒకవేళ ఆప్ కోడ్ మొత్తం ఇన్స్ట్రక్షన్ అయితే మూవ్ ఏ కామా బి అంటే 1 బైట్ ఇన్స్ట్రక్షన్ కదా, యాజ్ ఇట్ ఈస్ స్టోర్. జంప్ 0F45 ఉంది అనుకోండి, మొత్తం ఇన్స్ట్రక్షన్ స్టోర్ కాలేదు అక్కడ, 3 బైట్ ఇన్స్ట్రక్షన్, ఓన్లీ జంప్ ఆప్ కోడ్ అక్కడ స్టోర్ అవుతుంది. సో వాట్ ఇస్ ద ఆన్సర్? ద కంటెంట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఈజ్ ఆప్ కోడ్ ఆఫ్ ద కరెంట్లీ ఫెచ్డ్ ఇన్స్ట్రక్షన్. ఏదైతే ఆప్ కోడ్ వస్తుందో ఆపరేషనల్ కోడ్ అది స్టోర్ అవుతుంది ఇందులో ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్. One more question. 8086 microprocessor has internal what? ఇప్పుడు చూడండి నేను చెప్పాను మీకు, 8085 మైక్రోప్రాసెసర్లో ఒక్క ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ 8 బిట్ ఉంది. అంటే ఏంటి? ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ తెచ్చుకుని ఆప్ కోడ్ స్టోర్ చేసుకుని కరెంట్లీ ఫెచ్డ్ ఇన్స్ట్రక్షన్ దాన్ని డీకోడ్ చేసి కంట్రోల్ యూనిట్కి చెప్తే కంట్రోల్ యూనిట్ కంట్రోల్ సిగ్నల్ జనరేట్ చేసి ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ని తెచ్చుకోవాలి. 8085 మైక్రోప్రాసెసర్ ఫాలోస్ సీక్వెన్షియల్ ప్రాసెసింగ్. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఎప్పుడు ఫెచ్ చేస్తుంది? ఇన్స్ట్రక్షన్ 2ని ఎప్పుడు ఫెచ్ చేస్తుంది? కరెంట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూషన్ అయిన తర్వాత. అదే ఇక్కడ 1 బైట్ కాకుండా ఒక్క రిజిస్టర్ 8 బిట్ రిజిస్టర్ కాకుండా 2 బైట్స్ ఉంటే, 3 బైట్స్ ఉంటే, 4 బైట్స్ ఉంటే, మోర్ బైట్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ మోర్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ బైట్స్ ఉన్నాయనుకోండి, ఇన్స్ట్రక్షన్ 1 తెచ్చుకుని ఇక్కడ పెడితే డీకోడర్ అండ్ కంట్రోల్ యూనిట్ వీళ్ళు డీకోడ్ అండ్ జనరేట్ కంట్రోల్ సిగ్నల్స్. ఎగ్జిక్యూషన్లోకి వెళ్తూ ఉంటే ఎగ్జిక్యూషన్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే ఇన్స్ట్రక్షన్ 2 కూడా తెచ్చుకోవచ్చు కదా. ఇన్స్ట్రక్షన్ 1 ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఇన్స్ట్రక్షన్ 2ని ఫెచ్ చేసుకోవచ్చు. ఎప్పుడు? మోర్ నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్స్ ఉంటే కనుక ఫిల్ చేసుకుంటూ పోవచ్చు. అది లాజిక్ 8086లో. దట్ ఈస్ వాట్ ఫాలోస్. ఇట్ హ్యాస్ ఎన్ ఇంటర్నల్ 6 బైట్ క్యూ. ఇట్ హ్యాస్ ఎ 6 బైట్ క్యూ. 2 యూనిట్స్ ఉంటాయండి, 6 బైట్ క్యూ ఉంటుంది. ఒక ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ కాదు, 6 బైట్స్ ఉంటాయి. 8086 ఫాలోస్ ప్యారలల్ ప్రాసెసింగ్, సీక్వెన్షియల్ ప్రాసెసింగ్ కాదు. ఒకటి బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ ఉంటుంది, ఒకటి ఎగ్జిక్యూషన్ యూనిట్, 2 యూనిట్స్ ఉంటాయి. బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ ఏం చేస్తుంది? రామ్ నుంచి అంటే కోడ్ సెగ్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకుని క్యూని ఫిల్ చేస్తూ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఏం చేస్తుంది? ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఫ్రమ్ బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్. బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ దాని మనని అది పనిచేస్తూ ఉంటుంది, అది తెచ్చుకుంటుంది ఇన్స్ట్రక్షన్ని క్యూలో పెడుతూ ఉంటుంది. ఇది 6 బైట్ క్యూ అనుకుందాం, ఇది బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్, ఇది ఎగ్జిక్యూషన్ యూనిట్. క్యూ ఈజ్ ఎంటీ, క్యూలో ఏమీ ఇన్స్ట్రక్షన్స్ లేవు, రీసెట్ అప్పుడు ఎగ్జిక్యూషన్ యూనిట్ ఐడిల్. Bus interfacing unit comes into working condition. It will fetch instruction from code segment. It will place us in the queue. ఇది క్యూ అనుకుందాం. ఎన్ని బైట్స్ ఉన్నాయి? 6 బైట్స్ ఉన్నాయి. 6 బైట్ ఇన్స్ట్రక్షన్స్ ఉండవుగా. సో క్యూలో ప్లేస్ చేసిన తర్వాత ఇంకా కొన్ని బైట్స్ ఖాళీగా ఉంటాయి. సో బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ విల్ గో అండ్ ఫెచ్ ద ఇన్స్ట్రక్షన్ 2. ఎగ్జిక్యూషన్ యూనిట్ ఏం చేస్తుంది? ఈ క్యూ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తీసుకుని డీకోడ్ చేసుకుని ఏం చేయాలో అర్థం చేసుకుని ఆపరేషన్ని పెర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ యూనిట్ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ క్యూ నుంచి తీసుకుని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ సెకండ్ ఇన్స్ట్రక్షన్ కోడ్ సెగ్మెంట్ నుంచి తెచ్చుకుని మళ్ళీ క్యూలో ప్లేస్ చేస్తుంది. దీస్ 2 ఆర్ ఇండిపెండెంట్ ఫంక్షనాలిటీస్. Again, I am repeating. When the execution unit takes the execution unit క్యూలో ఉన్న ఇన్స్ట్రక్షన్ తీసుకుని డీకోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ కోడ్ సెగ్మెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చుకుని క్యూలో ప్లేస్ చేస్తుంది. ఒకవేళ క్యూ ఫిల్ అయిపోయింది అనుకోండి, బస్ ఇంటర్ఫేసింగ్ యూనిట్ విల్ బి ఐడిల్. ఒకవేళ క్యూ కంప్లీట్ ఎంటీగా ఉందనుకోండి, ఎగ్జిక్యూషన్ యూనిట్ విల్ బి ఐడిల్. If few bytes are filled and few bytes are empty, both will be working. Okay? So that is what parallel processing. 8085లో అట్లా కుదరదు. ఎందుకు కుదరదు? 6 బైట్ క్యూ లేదు అక్కడ, ఓన్లీ ఒక్క
ఇన్స్ట్రక్షన్ రిజిస్టర్ ఉంది. సో వాట్ ఈస్ ఆన్సర్ హియర్? ఇట్ ఈస్ B. 8086 microprocessor has internal 6-byte queue. Remember, 8086 follows pipeline processing, parallel processing, not sequential processing. 8085 follows sequential processing. 8086 follows parallel processing. The address range of the bit addressable bytes of 8051 microcontroller is 20 hexa to 2F hexa, 10 hexa to 1F hexa, 20 hexa to 7F hexa, 10 hexa to 7F hexa. Yeah, this is 10 hexa to 1F hexa, ఇది 10 hexa to 7F hexa. సో ఏంటిది బిట్ అడ్రసబుల్ బైట్స్ ఏంటి? 8051 మైక్రో కంట్రోలర్లో టోటల్ 128 బైట్స్ మెమరీ ఇస్ దేర్, 128 బైట్స్ ర్యామ్ ఉందండి. చెప్పాను కదా 4 KB రామ్ ఉంది. దాంట్లోకి మీరు ఏం ఎంబెడ్ చేస్తారు? ప్రోగ్రామ్ మెషిన్ కోడ్ని ఎంబెడ్ చేస్తారు. 128 నోట్బుక్ ఉంది, 128 బైట్ నోట్బుక్ ఉంది. 128 డెసిమల్ నెంబర్ని మీరు హెక్సా డెసిమల్లో కన్వర్ట్ చేస్తే 80 హెక్సా వస్తుంది కదా. 128 డెసిమల్, 128 బైట్స్ అంటే 128 బెంచెస్ ఉన్నాయండి. ఇది ఫస్ట్ బెంచ్, సెకండ్ బెంచ్, లాస్ట్ బెంచ్. జస్ట్ విజువలైజ్, ఒక రూమ్లో ఇక్కడ నా ఎదురుకుండా 128 బెంచెస్ ఆర్ దేర్. ఈచ్ బెంచ్ ఈజ్ ఎంప్టీ, రైట్? సో 128ని మీరు హెక్సాడెసిమల్లో కన్వర్ట్ చేస్తే ఏమో వాల్యూ వస్తుందమ్మా? 80 హెక్సా. అంటే 1 to 80 యాక్చువల్గా. మరి 1 నుంచి స్టార్ట్ చేయం కదా. వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ 00 హెక్సా. 2 బిట్స్ కాదండి, అది 2 డిజిట్స్. ఈచ్ హెక్సాడెసిమల్ డిజిట్ కన్సిస్ట్ ఆఫ్ 4 బిట్స్. ఇది అడ్రస్. ఇందులో ఇది ఒక బైట్. వాట్ ఇస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్? దిస్ ఈజ్ 1 byte, 8 బిట్స్. ఒక బెంచ్ ఈజ్ ఈక్వల్ టు 8 people కెన్ బి సీటెడ్ హియర్, 8 బిట్స్ అజ్యూమ్. నెక్స్ట్ బైట్, అలా లాస్ట్ బైట్. మరి లాస్ట్ బైట్ అడ్రస్ ఏమవుతుంది? 7F హెక్సా. దట్ ఈజ్ నాట్ 80 హెక్సా. That is not 80 hexa, that is 7F hexa. Okay. So always remember this whole 128 memory divided into 3 types, 3 parts. First 4 register banks ఉంటాయండి. Here I am writing 4 register banks. ప్రతి బ్యాంక్లోనూ 8 రిజిస్టర్స్ ఉంటాయి. 4 రిజిస్టర్ బ్యాంక్స్ ఉంటాయి. ప్రతి బ్యాంక్లోనూ 8 రిజిస్టర్స్ ఉంటాయి. అండ్ 4 into 8 అంటే 32. అంటే ఎక్కడి నుంచి ఎక్కడదమ్మా? 32 అంటే 20 హెక్సా. మీరు 0 నుంచి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి 00 హెక్సా టు 1F హెక్సా. ఇవన్నీ 00 to 1F హెక్సా. అంటే ఎలా అంటే 00 to 07 రిజిస్టర్ బ్యాంక్ 0, 00 to 07 రిజిస్టర్ బ్యాంక్ 0, 08 to 0F రిజిస్టర్ బ్యాంక్ 1. I don't want to write there. 10 to 17 రిజిస్టర్ బ్యాంక్ 2, 18 to 1F ఈజ్ రిజిస్టర్ బ్యాంక్ 3. ప్రతి బ్యాంక్లోనే 8 రిజిస్టర్స్ ఉంటాయన్నా కదా. ఇది రిజిస్టర్ 0, తర్వాత రిజిస్టర్ 1, రిజిస్టర్ 2, రిజిస్టర్ 3, అలా రిజిస్టర్ 7, R7. టోటల్ 32 రిజిస్టర్స్ ఆర్ అవైలబుల్. ఇంకో పాయింట్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. 4 into 8 is 32. R0 to R7, next again R0 to R7, next again R0 to R7, next again R0 to R7. 4 రిజిస్టర్ బ్యాంక్స్. ఆ తర్వాత ఉండే 16 బైట్స్. 16 బైట్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి? నెక్స్ట్ అడ్రస్ ఏముంటుంది? 1F హెక్సా తర్వాత 20 హెక్సా టు 2F హెక్సా. దిస్ ఈజ్ 16 బిట్ అడ్రసబుల్ బైట్స్. బిట్ అడ్రసబుల్ బైట్స్ అంటే ఆ బైట్లో ఉండే ప్రతి బిట్ని మనం అడ్రస్ చేయొచ్చు. 16 బిట్ అడ్రసబుల్ బైట్స్ ఆర్ దేర్. అంటే ఇప్పుడు ఈ బైట్ ఉందనుకోండి, ఇది ఒక బైట్ అని చెప్పాను కదా. ఈచ్ బిట్ హియర్, ఈచ్ బిట్ ఈజ్ అడ్రసబుల్ అండ్ యాక్సెసిబుల్. ఈ బిట్ ఉందనుకోండి 20 హెక్సా పాయింట్ 00, 20 హెక్సా పాయింట్ 1, ఇది 00, 01, 02, 03, 04, 05, 06, 07, or 20.0, 20.1, 20.2. You can either set a bit or you can clear a bit. Continued up to again last byte లో అన్ని ఈ బైట్లో కూడా 8 బిట్స్. ప్రతి బిట్ ఈజ్ అడ్రసబుల్.
ద బిట్ అడ్రసబుల్ బైట్స్ ఈజ్ ఫ్రమ్ 20 hexa to 2f hexa. దాని తర్వాత ఉండేది 30 hexa to 7f hexa. ఇవంతా స్క్రాచ్ ప్యాడ్ ర్యామ్ బైట్స్. స్క్రాచ్ ప్యాడ్ ర్యామ్, స్క్రిబ్లింగ్ ప్యాడ్ అంటాం కదా నార్మల్గా, ర్యామ్ బైట్స్. మీరు ఎట్లా అంటే అట్లా వాడుకోవచ్చు. ఓకే, 4 రిజిస్టర్ బ్యాంక్స్ ఉంటాయి, తర్వాత 16 బిట్ అడ్రసబుల్ బైట్స్ ఉంటాయి, తర్వాత స్క్రాచ్ ప్యాడ్ ర్యామ్ బైట్స్ ఉంటాయి. సో 8051లో, 8085లో కాదు, 8085 గురించి చెప్పట్లా, అనేది మైక్రో కంట్రోలర్. 8051 లోపల ఉండే 128 బైట్స్లో 20 hexa to 2f hexa ఈజ్ బిట్ అడ్రసబుల్ బైట్స్. That's what given. The address range of the bit addressable bytes of 8051 microcontroller is 20 hexa to 2f hexa. Okay. So that 1 hour duration is over. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీరు ఏం చేస్తారంటే ఒకసారి 8085 ఫీచర్స్ చూడండి, 8086 ఫీచర్స్ చూడండి, 8051 ఫీచర్స్ చూడండి. మీరు మొత్తం ఈ 3 ప్రాసెసర్స్, 2 ప్రాసెసర్స్ కంట్రోల్ గురించి అంత డీటెయిల్డ్గా చదవలేరు. బేసిక్స్ అని అన్నారు కాబట్టి చాలా డీటెయిల్స్ ఉంటాయి. జస్ట్ గో త్రూ ద ఫీచర్స్. 8051లో ఉన్న ఫీచర్స్, రామ్ ఎంత, ర్యామ్ ఎంత, పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి అవి చూడండి. మొత్తం అన్ని 3 ప్రాసెసర్లకి ఇన్స్ట్రక్షన్ సెట్స్ అంతా చదవాలంటే కొంచెం కష్టమే. బ్రీఫ్గా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు యాడ్ అన్నట్టు ఉంటే ఎక్కడైనా యాడే కదా, యాడ్స్నే కదా. మీరు 2 నెంబర్స్ ఇస్తారు, మీరు యాడ్ చేయగలరు. అది 8085 కానివ్వండి, 86 కానివ్వండి, 8051 కానివ్వండి. జస్ట్ ఆ సింటాక్స్ ఒకసారి అట్లా చూస్తే మీకు ఇన్స్ట్రక్షన్ సెట్లో యూ విల్ హ్యావ్ ఎన్ ఐడియా. అలాగే 8051 ఫీచర్స్లో ఏమేమి ఉన్నాయి, 8086 ఫీచర్స్లో ఏమేమి ఉన్నాయి, 8085 ఫీచర్స్లో ఏమేమి ఉన్నాయి, ఎంత రామ్ కనెక్ట్ చేయొచ్చు 8085 కానీ 8086 కానీ, ద అడ్రస్సింగ్ కెపాసిటీ ఎంత, ఫ్లాగ్స్ ఎలా ఉన్నాయి, ఫ్లాగ్ రిజిస్టర్స్లో ఏం ఫ్లాగ్స్ ఉన్నాయి, అట్లా. ఓకే, సో వాట్ ఎవర్ ఐ కెన్ డూ విత్ ఇన్ 1 hour ఐ డిడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.